హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు మిరియాల చారు ఎలా చేయాలో చూద్దాం. మిరియాల చారుకి కావాల్సిన పదార్థాలు: టమోటాలు, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 7 చిన్నులపాయ రెబ్బలు, తాలింపు దినుసులు, ఇంగువ. ఫస్ట్ ఒక జార్ తీసుకొని జార్లో కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, ఎండుమిరపకాయ, ఒక టమోటాని కట్ చేసి వేసుకోండి. 2 తీసుకున్నాం కదా, ఒకదాన్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మనకి గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నెలో 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. దీంట్లో తాలింపు దినుసులు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇలా రసము, సాంబార్ అన్నిట్లోకి ఇంగువ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఇలా వేసి వేయించుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకోండి. తాలింపు వేగింది కదా, ఇంట్లోకి వాటర్ పోస్తున్నాను. నేను మొత్తం 1 లీటర్ వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని వేసేసుకోండి. ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకొని కలదిప్పుకోండి. మనకి చారు ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలను వేస్తున్నాను. ఇందాక ఒకటి జార్లో వేసాము, ఇప్పుడు ఒకటి కట్ చేసి వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరని వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు, అర స్పూన్ పంచదార వేయటం వల్ల చారుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపుని ఆల్మోస్ట్ అన్ని కూరల్లోనూ వేస్తానండి నేను. ఇప్పుడు దీంట్లో 2 రెబ్బల చింతపండు వేస్తున్నాను. నేను నానబెట్టుకుంటే తొందరగా జ్యూస్ అనేది బయటకు వస్తుంది, అందుకని నానబెట్టుకున్నాను. చిన్నులపాయ రెబ్బలు ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాము మిక్సీలో. ఇలా వేసుకొని వేడిగా తినచ్చు. ఇలా చిన్నులపాయలు వేసుకోండి. దీన్ని ఇలా కొంచెం సేపు మరగనివ్వండి. దీని మీద ఇప్పుడు ఒక మూత పెట్టేసుకున్నాము. కొంచెం సేపు ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. మూత పెట్టుకోవటం వల్ల దీని స్మెల్ అనేది బయటికి పోదు. కొంచెం సేపటి తర్వాత ఇదిగోండి చూడండి, ఇలా మరిగిపోయింది. చారు రెడీ అయిపోయింది. కొంచెం టమోటా ముక్కల్ని చూడండి, ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. టమోటా ఉడికితే ఇంకా చారు రెడీ అయిపోయినట్టే. ఈ చారులో మిరియాలు ఉన్నాయి కదా, దానివల్ల మనకి ఏ థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందన్నమాట. నేను ప్రతిరోజు ఈ చారు పెడతాను. అంతేనండి, రుచికరమైన ఆరోగ్యవంతమైన మిరియాల చారు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.